గుడ్ ఈవినింగ్. డల్ అయిపోయారు అందరూ. బట్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది చెప్పారు వాళ్ళు నేర్చుకున్నదే కాదు, వాళ్ళు షేర్ చేస్తామని అన్నారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ నాకు. ఎందుకంటే మనకు తెలిసింది 10 మందికి చెప్పగలిగేటప్పుడే ఆ సైన్స్ అనేది, మీరు అంటున్నారు సైన్స్ ఇక్కడ ఉంది అని, ఆ సైన్స్ 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ విద్యా మేడంని కానీ, సారికా మేడంని కానీ, అలాగే మా కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా అందరూ సమిష్టిగా చేస్తే ఈ మిలిట్ యూనిట్ ఇట్లా వచ్చింది. మా పాత తరం నుంచి మొదలుకొని ఇలా ఉంది. సో ఇలాంటి ట్రైనింగ్స్ అన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ. అండ్ వన్ థింగ్ ఈజ్, మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఇంట్లో ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టండి. నాకు కూడా మిల్లెట్స్ అంటే ఏమీ తెలియదు అంటున్నారు కదా, అందరికీ తెలుసు, కానీ అందరికీ కొంతే తెలుసు. పేర్లు వినుంటాం, అసలు అది ఏంటి ఎలా ఉంటుందో కూడా తెలియదు, అవునా కదా? సో అది ఎలా ఉంటుంది, మొక్క ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఇంతకుముందు ఇక్కడ వేసాం. క్రాప్ కాఫ్టేరియా అని పెట్టాము, ఇప్పుడు లేదు. సో అంత అవేర్నెస్ మా పిల్లలకి 2023లో ఇచ్చాము. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని సెలబ్రేట్ చేసేటప్పుడు మేబీ లాంగ్లో ఉన్నాము, ఎవరో మీరు వచ్చారా, అందరూ మ్యాక్సిమం గుంటూరులో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ మిల్లెట్స్ అండ్ మహిళ అనే పెద్ద ప్రోగ్రామ్ చేశాం. అంటే మహిళలకే ఎందుకు ఎక్కువ చెప్తున్నామంటే, ఇంట్లో వంట చేసేది వాళ్ళు, ఏం ఫుడ్ పెట్టాలి పిల్లలకైనా భర్తకైనా ఎవరికైనా అని డిసైడ్ చేసేది మహిళ కనుక ఫస్ట్ వాళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫుడ్ అనేది వెళ్తుంది అనే చిన్న దాంతో మిల్లెట్స్ అండ్ మహిళ రైమీగా ఉంది, ప్లస్ చూడటానికి బాగుంది, వినటానికి బాగుంది, యాప్ట్గా ఉందని ఆ పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడు 2023లో. సో ఆ ప్రోగ్రామ్స్ పరంపరంగా జరుగుతూ ఉన్నాయి. లక్కీగా మనకి బేకరీ కూడా వచ్చింది, చూసారా ఏదైనా మెషినరీలో. ఇప్పుడు ఇంతవరకు కొన్ని మేము ఫ్రీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము. ఇక ముందు ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఎవరికైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉండి బేకరీ కానీ ఇంకేదన్నా ఉన్నది అని అనుకుంటే మినిమం ఫీ ఉంటుంది, అదేం పెద్ద ఫీజు కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీ పే చేసేసి ముందు కన్సల్ట్ చేసి ఒక 5గురైనా మినిమం ఉంటే మేము కండక్ట్ చేయడం ఇంతటితో ఆగకుండా, తర్వాత ఏదైనా మిల్లెట్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ ఇన్ డీటెయిల్గా ఇంకేమన్నా మీకు ప్రోడక్ట్స్ కావాలంటే అది కూడా పేమెంట్ బేస్ మీద పెట్టాము. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ పెట్టింది. బట్ ఎనీవే ఇప్పటి వరకు అయితే చాలా మానవతా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మాకు సహకరిస్తూ వచ్చారు. మనుషులకు చేరాల్సిన ఇన్ఫర్మేషన్ చేరట్లేదే అని బాధపడ్డాం. 2023 నుంచి 2024 వరకు ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం, కానీ అంత ఇంట్రెస్ట్గా రావట్లా. నామకా వస్తే వచ్చి కూర్చుంటున్నారు, వెళ్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ అయ్యారు. దేంట్లో కరెక్ట్గా ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పచెప్పించారు ఈ 2-3 ట్రైనింగ్స్ కూడా. సో అందుకు కానీ మానవతా సంస్థ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న టీం మెంబర్స్, ముఖ్యంగా వనజ, ఆమె చేతితో ఏది వండినా కూడా సూపర్ ఉంటుంది. క్లాప్స్ తెలిసిపోతుంది వనజ ఎక్కడ. సో వనజ అట్లా అంటే మహిళలు ఇంత నేర్పిస్తే అంత అల్లుకుపోతారు, అంతే కదా. ఆమెకి తెలిసింది కొంచెమే, మీలాగా జస్ట్ ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యింది, బట్ అందరికీ నేర్పించే స్థాయికి వెళ్ళింది. అంటే కొంచెం ఎఫర్ట్ పెడితే నేర్పించే స్థాయికి కూడా వెళ్తాము, మన ఓన్ ఎంటర్ప్రైజ్ కూడా పెట్టగలుగుతామనే ఒక ఆత్మస్థైర్యంతో అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.